ఫ్లైట్స్ ఏం లేవు కదా ఇలా చాలా గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ప్రైజ్ ద లార్డ్. లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఇది. మేమైతే సేఫ్గా ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నామని చెప్పాను కదా. ఇంకా ఇప్పుడు మా ఫ్లైట్ యొక్క టైమింగ్స్ అయితే 10కి, మేమైతే మార్నింగ్ 7:30కి వచ్చేసాము. సో మా ఫ్లైట్ అయితే వచ్చేసింది. ఇంకా మేమైతే ఫ్లైట్ లోపలికి వెళ్తూ ఉన్నాము. This is my first international flight. బిజినెస్ ఆన్లో ఉంది. ఫ్లైట్లో మా కోసం ఇచ్చిన ఫుడ్ ఇది. ఇంకా 3 hours and 45 minutes పట్టింది మా జర్నీ అయితే ఫ్లైట్లో. సో లంచ్ ఆఫ్టర్ ఇంకా టైం ఉంది కదా అని ఇలా మధ్యలో ఇలా చూపిస్తూ ఉంటారు మనకు, మన ఫ్లైట్ ఎక్కడ వెళ్తూ ఉంది ఏంటి అని. బై గాడ్స్ గ్రేస్ దుబాయ్ అయితే చేరుకున్నాము. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారంటే హోటల్కి తీసుకెళ్తా ఉన్నారు. దుబాయ్ టైమింగ్ ప్రకారం అయితే 12:30 అయింది. ఇంకా మేము అయితే ఫ్లైట్లో డైరెక్ట్ లంచ్ తిన్నాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే చూపించాను కదా లాస్ట్ వీడియోలో, బ్రెడ్ అలా అది తిన్నాము. ఇంక ఇప్పుడు మమ్మల్ని లంచ్ తినేసి వచ్చేసిన తర్వాత హోటల్కి తీసుకొచ్చారు. ఇంకా ఇప్పుడు మా హోటల్ రూమ్ ఎలా ఉందో చూడండి మీరే. ఇది వాష్రూమ్, టబ్బు, బాత్ టబ్. బ్యాగ్స్ అన్నీ ఇలా పెట్టేసి లైట్స్ ఆన్ చేయబ్బా. లైట్ డబల్ బెడ్. ఇక్కడ కబోర్డ్స్ అనుకుంటా. ఎస్, కబోర్డ్స్. టీవీ అండ్ చైర్. చూపిస్తా. వెడల్పుగా ఉండే బ్యాగ్లో ఉన్నాయి చూడు.
కొత్త బ్యాగ్లు. మా ఆయన అప్పుడే ఆక్యుపై చేసేసినాడు ప్లేస్ మొత్తం. ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. చాలా టైర్డ్ అయ్యాము. ఇప్పుడు ఇంకా ఈవినింగ్ 5 అవుతూ ఉంది. ఇంక ఇప్పుడు గ్లోబల్ విలేజెస్ అని తీసుకెళ్తారంట అక్కడికి. రెడీ అయ్యి నేను లేసి తింటా ఉన్నా. ఎందుకో ఆఫ్టర్నూన్ లంచ్ తిన్నా కానీ అనిపించలేదు అలా. మంచిగా ఉంది కానీ స్పైసీగా లేదు. మా వారి కోసం అయితే వెయిటింగ్. మా వారు వస్తేనే బయటకు వెళ్ళిపోవడం. మీరు కూడా నాతో పాటు చూడండి గ్లోబల్ విలేజెస్ ఎలా ఉంటాయో దుబాయ్లో. మళ్ళీ కలుసుకుందాం. मोर देन यहाँ पे 20 कंट्रीज से ज्यादा का आपको पवेलियंस दिखेंगे और ऑलमोस्ट लाइक 90 कंट्री का टोटल आपको छोटे बड़े पवेलियंस मिला के इतने वहाँ पे दिखेंगे। ठीक है, आपका एंट्री टिकट मेरे पास में है, सो प्लीज आप लोग हमें फॉलो करें। ठीक है, मैं आपको एंट्री करा दूंगा। उसके बाद आपके पास 2 घंटे टाइम है घूमने के लिए। देन वी हैव टू कम बैक आवर मीटिंग पॉइंट। गॉट इट? విలేజ్ దగ్గర నుంచి గ్లోబల్ విలేజ్ ఇలా ఉంది. స్ట్రాంగ్ గ్లోబల్ విలేజ్ లోపల షాపింగ్ మాల్స్ ఉన్నాయి చూడండి. సూపర్ మార్కెట్ ఇంకా ఈ గ్లోబల్ విలేజ్లో ఏమున్నాయంటే లైక్ మన ఇండియాలో ఎగ్జిబిషన్స్ పెడతారు కదా అలా ఉన్నాయి. అంటే సపరేట్ కంట్రీస్ వాళ్ళ వేరింగ్ క్లాత్స్ అండ్ ఫుడ్ అలా అన్నీ మొత్తం స్టాల్స్ లాగా పెట్టారు. చాలా బాగుంది. నా బ్యాక్ సైడ్ ఉంది కదా అది కువైట్ సిటీ. ఇంకా ఆఫ్టర్ ఇలా మధ్యలో ఫ్లవర్స్తో డెకరేట్ చేసి ఉంది. చాలా బాగుంది ఇది కూడా. ఓకే ఓకే అర్థమైంది. ఇప్పుడు బహ్రెయిన్ ఎట్లుంటుందంట, ఈజిప్ట్ ఎట్లుంటుందంట. మా ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదా, ఎంత బాగా వేసినారో చూడు ఫ్లవర్స్.
ఖతార్. ఇక్కడ ఏంది ఎలిఫెంట్ చూడు ఎలా ఉందో. ఇతను చూడు. లేదు మన ఫోన్లో బాగా వస్తాను. దుబాయ్ వచ్చిన రోజు మమ్మల్ని ఈవినింగ్ ఎక్కడికి తీసుకెళ్ళారు, ఇంకా నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళాము అని వెయిటింగ్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.